అందరికీ నమస్కారం. ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఆకాశవాణికి 90 ఏళ్ల వేడుక ఇది. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఆకాశవాణితో అనుబంధం, ఆత్మీయత పెనవేసుకున్న సంగీత, సాహిత్య, నాటకరంగ ప్రముఖులకు, కళాకారులకు, శ్రోతలకు అందరికీ స్వాగతం, శుభస్వాగతం. మీ ప్రియాతి ప్రియనేస్తం, మీ ఆత్మీయ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రోతలందరికీ శుభాకాంక్షలు. పంతొమ్మిది 1936లో ప్రారంభమైన ఆకాశవాణి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసుగా ప్రారంభమైంది. ఈ సంస్థకు నోబెల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు మాత్రమే ఉండేవి. 1957లో వివిధ్ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన దక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, FM స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 485 రేడియో స్టేషన్లు, 600కు పైగా FM ట్రాన్స్మీటర్లు, మీడియం వేవ్, షార్ట్ వేవ్ ట్రాన్స్మీటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలు ఉన్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఎందరెందరి స్వర సమ్మేళనంతో ఈ వాణి పులకితమైందో, ఎందరెందరి పుంభావ సరస్వతుల పాదస్పర్శతో పునీతమైందో, 1936లో పురుడు పోసుకున్న ఆకాశవాణి 90 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రసార ప్రస్థానంలో అందరినీ అలరించింది, నడవడి నేర్పింది, సంస్కరించింది, సలహాలనిచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న మరెన్నో మాధ్యమాలకు అనుసరణ స్ఫూర్తిగా విరాజిల్లుతోంది. మిత్రులారా, ఈరోజు 90 వసంతాల మన ఆకాశవాణి తన మనసులోని మాటల్ని, జ్ఞాపకాల్ని వినిపించబోతోంది. మనందరం రేడియోలో ప్రసారమవుతున్న ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. వాణిని, ఆకాశవాణిని, మిమ్మల్ని ఎంతగానో అభిమానించే, ప్రేమించే ఆకాశవాణిని, మీ మాతృమూర్తిని, మీతో 90 వసంతాల బంధం, విడదీయలేని అనుబంధం. నా తొలినాళ్ల వైభవం, అదృష్టం ఏమిటంటే రత్నాల వంటి ఉద్దండులు కార్యక్రమ నిర్వహణకు నడుం బిగించడం. లబ్ధ ప్రతిష్ఠులు, లలిత కళల్లో అభినివేశం ఉన్నవారు, పాలనాధ్యక్షులు, విద్వాంసులు, విద్యాధికులు నన్ను నడిపించారు. వారిలో కొందరినైనా నేను స్మరించుకోవాలి కదా. నా తెలుగు బిడ్డ బాలాంత్రపు రజనీకాంతరావు గీతం నా తొలి గీతంగా వినిపిస్తున్నా. నగారా
వీధిని త్రివర్ణాంచిత పతాక, త్రివర్ణాంచిత పతాక, త్రివర్ణాంచిత పతాక. ఇక్కడ రజనీకాంతరావు గీతంతోనే ప్రసారం ప్రారంభమైంది కదా. పొద్దు పొడుస్తూనే సూర్యకిరణాల కంటే ముందుగా అందరినీ మేల్కొలిపి భక్తిరంజనితో మీ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తున్నా శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. భక్తిరంజనితో తమిళనాడు మొదలు దక్షిణాది రాష్ట్రాలన్నీ భక్తిభావంతో పులకించిపోయేవి. నా జ్యేష్ఠపుత్రుడు రజనీకాంతరావు ఎన్నెన్ని సేవలు చేశాడు, ఎందరెందరినీ ఈ ప్రాంగణానికి తీసుకువచ్చాడు. అంతేకాదు, కొండ నుండి కడలిదాకా గోదావరి అనే కార్యక్రమాన్ని రూపొందించాడు. నా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి విస్తృతపరిచాడు. అమ్మా, అవిగో ఇరుప్రక్కల ఎత్తైన పాపికొండలు. ఇక్కడ ప్రకృతి దృశ్యం ఎంతో అందంగా హాయిగా ఉంది. ఇక్కడే తూర్పు కనుమల్ని దాటుతావు కదూ. ఇక్కడ లోయ వెడల్పు 300-400 మీటర్లు మాత్రమే. ఈ లోయలోకి వచ్చేసరికి పడవల వాళ్ళు, ప్రయాణికులు కొబ్బరికాయలు కొట్టి హారతులు కానుకలు ఇస్తారు నీకు. ఇక్కడ వడి సుడి లోతు ఎక్కువగా ఉండి వరద వచ్చినప్పుడు యాత్రికులకు, పడవల వాళ్లకు కూడా భయం వేస్తుంది. ఈ పాపికొండల ఇరుకులో నుంచి త్వరగా తప్పించుకుని బయటపడాలని నాలో ఆరాటం హెచ్చి నా పరుగులో వేగం హెచ్చుతుంది. ఆ వడిలో నా మనస్సు ఎన్నో లోతైన ఊహలతో సుడులు తిరిగిపోతుంది. అదిగో ఆ కొండ మీది కోయపడుచు పాటలాగి అది 1973వ సంవత్సరం. జపాన్ దేశం వారి హొసబాంకా పురస్కారం తెచ్చిపెట్టాడు. రజనీ, నీకు జోహార్లయ్యా. మద్రాసులో తెలుగువాణిని వినిపించడంలో రేడియో త్రిమూర్తులైన ఆచంట జానకీరాం, అయ్యగారి వీరభద్రరావు, సూర్యనారాయణమూర్తిలు ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రిని ఎలా మరువగలను? తెల్ల తెల్లవారి రేపల్లిలో వినరమ్మ చల్లతరిచే సౌవడి. లలిత సంగీత చక్రవర్తి, భావగీతాల సృష్టికర్త మన కృష్ణశాస్త్రి. ఇక్కడ ఈ లోగిలిలో అడుగిడిన ప్రతి వారికి స్ఫురణకు వచ్చే స్వరం ఇది. గమదనిజన్ని పామా నిరిగమరిగ నిరిసా మామగా గదబదబమా. బాలమురళి ఈ పేరు తలుచుకుంటేనే, ఈ స్వరం వింటేనే నేను శ్రోతగా మారిపోతాను. గానిద నిద మాదని సా ని గారిజనిద ప సాని దబమా రిదని దబమ రిదని గమదని సని పమారిగా. ఈ దేశం గర్వించదగిన కర్ణాటక సంగీత విద్వాంసుడు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇక్కడ భక్తజనుల కోసం భక్తిరంజనితో శ్రీకారం చుట్టాడు. లలిత సంగీతంలోనూ తన ప్రావీణ్యతను చూపించాడు. ఆ గళం అజరామరం.
పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనట ప్రపంచమాయనట అంతము వరకు కించదాశతో పెంచెను జగమంతా పెంచెను జగమంతా వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట ఆశయందుకంట చేసిన ధర్మము చెడని పదార్థము చేరుని మీ వెంట చేరుని మీ వెంట చేరుని మీ వెంట చేరుని మీ వెంట. తత్వాలు కావవి, జీవన సత్యాలు. ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎందరెందరి శ్రమతో, మేధతో నా పేరు ఇప్పటికీ మారుమోగుతుంది. ఈ ఇంట్లో నాటకం రాజ్యమేలింది. బందా కనకలింగేశ్వరరావు, ఆ తరువాత నండూరి సుబ్బారావు, సి రామ్మోహన్ రావు, ఇలా ఎందరో ప్రముఖులు తెలుగు రేడియో నాటకాన్ని సుసంపన్నం చేశారు. అన్నట్లు నా బిడ్డ నండూరి సుబ్బారావు హాస్యచతురుడు. వేధ ఉద్యోగం, వంటవాడి ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమేనా? నేను చస్తే చేయను మహాదేవ మామయ్య. మరి ఏ ఉద్యోగం చేస్తానంటావో గణపతి? ఎన్నాళ్ళని ముష్టెత్తుకు తింటుంది సింగమ్మ చెప్పు. ఏమా పెద్దతనంలో సుపుత్రుడవై నువ్వు సుఖపెట్టాలి గాని ఊరుకుంటే ఇట ఎంత కాదం. పప్పు భట్ల వంశోద్ధారకుడవైనందుకు నీ చేతి మీదుగా మీ అమ్మని దాటించాలిగా. దాటిస్తాను, అది ఎట్లాగూ చేస్తాలే మామయ్య. నేను ఆలోచించి మామయ్య ఒక మంచి ఉద్యోగం సంపాదిద్దామని చూస్తున్నా. ఏమిటిది? ఏంటంటే మామయ్య, నిన్న రాత్రి ఈ ఊళ్ళో గరుడాచలం భాగవతం కట్టింది. కడితే మీరు చూసారా? చూడలే. వాళ్ల భాగవతంలో కృష్ణుడి వేషగాడున్నాడే, వాడు నా బొందలాగున్నాడు మామయ్య. ఆ వేషం గనక నేను వేసినట్టు ఆయన, అబ్బా నా టీవీ, నా దర్జా, నా అందం ఓ అడిగారు. ఇవన్నీ చూసి గోపికలున్నారే వాళ్ళంతా నా చుట్టూ మూగిపోరు మామయ్య. చీ 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 చీ. గరుడాచలం పక్క వేషం కడతావా గణపతి? ఏ శ్రీ విష్ణుమూర్తి వారు మోహిని వేషం కట్లా? అది ఒప్పును, ఇది వేస్తే తప్పునా? నీ కర్మరా, నీ ఇష్టం. నీ చేత అసలు ఒక వీధి బడి పెట్టించి నడిపిద్దాం అనుకున్నా. బతకలేక బడిపంతులు అన్నారు, అది నాకెందుకయ్యా? గణపతి నాటకంతో అతను వినబడటమే కాదు, కళ్లకు కనిపిస్తాడు. ఈరోజు నా 90వ జన్మదిన వేడుక కదా. నా మనసులోని మాటలు ప్రవహిస్తూనే ఉన్నాయి. నా గురించి, నా జ్ఞాపకాల గురించి ఎంత తలచినా తక్కువే. ఇక్కడ నా లోగిలిలో రూపకం విరాజిల్లింది. 1974 సంవత్సరంలో నా బిడ్డ శ్రీగోపాల్ నా ఇంటికి తొలి జాతీయ బహుమతిని తెచ్చిపెట్టాడు, విక్రాంత గిరిశిఖరం. ఉత్తరమున నీవు ఉన్నావు రక్షవై, చలికొండ కొనా చలికొండ కొనా. ఇదే విశాల వినీలాకాశం. ఆ సూర్యదేవుని కాంతి కిరణాలు ఈ శిఖరాలకి కొత్త అందాన్నిస్తున్నాయి. విక్రాంత గిరిశిఖరం టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘట్టం అది. ఆకాశవాణి జాతీయ పోటీలు ప్రారంభించిన సంవత్సరం అది. సామాన్య శ్రోతలకు రామాయణ, భారత, భాగవతాలను తన శ్రావ్యమైన కంఠంతో, విస్పష్టమైన వాచకంతో అందించాడు ఉషశ్రీ. మర్చిపోగలనా నేను? బలరామకృష్ణుడు గొప్ప బాలకులతో వనానికి వెళ్లి పశువులను మేపుతూ ఒక కొండ దగ్గర చేరి దాగుడు మూతలాడుతున్నారు. ఆ సమయంలో వ్యోముడు అనే దానవుడు గోపబాలకుని వేషంతో వచ్చి
ఆడుతూ పాడుతూ 4-5 బాలకులను తీసుకుపోయి కొండ గుహలో దాచివచ్చి అలానే అందరినీ గుహలోకి తీసుకుపోతున్నాడు. చివరిసారి కృష్ణుని పట్టుకోవడానికి వచ్చాడు. గ్రహించాడు కృష్ణుడు. తోడేలు మీద ఉరికే సింహంలా దూకి, ఓరి రాక్షసాధమా, అమాయకులను గుహలో బంధించిన పాపఫలం అనుభవించు అంటూ వారి కాళ్ళు చేతులు బిగించి పీక నులిమి నేల కూల్చి పరుగు పరుగున కొండ గుహ దగ్గరకు వెళ్లి బండరాతిని కాలితో తన్ని ముక్కలు చేశాడు. ఒకానొక దశలో రేడియో వినే శ్రోతల సంఖ్యను పెంచినవాడు నా బిడ్డ ఉషశ్రీ. ఆనాటికి ఈనాటికి ఆకాశవాణి వినిపించిన వార్తలకు ఎంతటి విశ్వసనీయత! జాతీయ తెలుగు వార్తలు చదివిన ప్రముఖులతో పాటు ప్రాంతీయ వార్తలు చదివిన కొప్పుల సుబ్బారావు, గద్దె దుర్గారావు వారి స్వరంలోనే విశ్వసనీయత, సాధికారత ధ్వనించేది కదూ. కాలం మారుతోంది. కాలంతో పాటు నా వాణి వినే శ్రోతల అభిరుచుల్లో కూడా మార్పు, కొత్తదనం ఆశించడం సహజమే. శ్రోతల నాడిని పసిగట్టి ఒక సృజనాత్మక శైలిలో వచ్చాడు నా మరొక పుత్రుడు రామం. వినూత్న శబ్ద చిత్రాలతో అందరినీ అలరించాడు. రేడియో రూపకాలను శాసించాడు, శ్వాసించాడు. ఒకటా రెండా, ఏకంగా 10 జాతీయ బహుమతులు సాధించి పెట్టాడు. ఆ యాసిడ్ గాలుల్లో ఆయన కూడా ఎక్కువ కాలం ఉండలేడు. ఇప్పుడు ప్రయాణం ఎక్కడికి అడిగినా కెప్టెన్? మా క్షమాగ్రహానికి. ఓకే. మహావిశ్వ అనే సృజనాత్మక నాటకం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర నాటక భాండాగారంలో ఒక నమూనా నాటకంగా, మోడల్ ప్లేగా స్థానం పొందింది. ఏ తల్లికైనా ఇంతకంటే ఏం కావాలి? రామం చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. ఈరోజు ఇలా మాట్లాడుతుంటే కాలమే తెలియడం లేదు. తెలుగువారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం నాకెంతో ఇష్టం. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే నేను విపత్తుల్లో కూడా మీకోసం నిలబడ్డాను. 24 గంటలు మీ చేయి పట్టుకొని నా వాణి వినిపిస్తూనే ఉన్నాను, జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాను. 1977 సంవత్సరంలో వచ్చిన దివిసీమ ఉప్పెన, 1996లో వచ్చిన కోనసీమ తుఫాన్, 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్, 1999లో వచ్చిన కార్గిల్ యుద్ధం, 2025 సంవత్సరంలో వచ్చిన ఆపరేషన్ సింధూర్, 2001లో వచ్చిన కరోనా మహమ్మారి మీతో పాటు నన్ను కలవరపెట్టాయి. కంటిమీద కునుకు లేకుండా చేశాయి. నా బిడ్డల లోగిళ్ళు కన్నీటి సంద్రాలయ్యాయి. పుత్రశోకం నన్ను వెంటాడింది. ఏనాటిది శోకం మానదాయి గాయం గంగపుత్రుల కలిమి గంగ పాలాయే అన్నదాతల పంట ఆవిరైపోయే ఎంత కష్టమిది, ఎంత నష్టమిది, తుఫాను చేసిన దాడి ఇది, మనుషుల తీరుకు ఫలితమిది. అందుకే అప్పుడు ఇప్పుడు చెబుతున్నా, పెద్దల మాటలు పెడచెవిన పెట్టకండి. ఆకాశవాణి మాటల్ని అలక్ష్యం చేయకండి. ఇక మన తెలంగాణ గర్వించదగ్గ కళ జానపదం. ఆనాడు
ఆరుబయట పందిళ్లలో ప్రదర్శనలకే పరిమితమైన జానపద కళారూపాలెన్నింటినో సంస్కరించి కళాకారులను ప్రోత్సహించి ఎన్నెన్నో జానపద కళారూపాలను శ్రోతలకు అందించాం. చిందు ఎల్లమ్మ, చుక్కా సత్తయ్య, మిత్తె రాములు వంటి వారి గళాల్లో ఆ జానపద కళారూపాలు చిరంజీవులయ్యాయి. శారదా గంగలు ఓ గంగ మా తల్లి అమ్మ గంగ నాడి వివరాలు మరి ఎట్టులు గంగను తలచి గత్తేసి మురక్కి జగతి శారదమ్మ దయచేసి ఎత్తి మురక్కి విఘ్నేశ్వరుని తలచి ఈ చోట నిలిపి మరి విఘ్న వివరాలు మరి ఎట్టులు వెనక చూస్తే విఘ్న ఏనుగ రూపం ఉంచ చూస్తే విఘ్న ముడు రూపం కూర్చుంటే కుందేలు రూపం లేస్తలే ఎడి రూపమేనా మరి నడిచిన విఘ్నేశ్వరుడు నంద రూపమేను ఆ విఘ్నేశ్వరుని గొప్ప ఈ పల్ల జడలు పార్వతి వర కుమార 10,000 శనార్థి శరణు శరణు మాయం పారావే శాంభవీరాణి తల్లి శాంభవీరాణి కరుణదూడు మా కన్నా తల్లి గంగా భవాని తల్లి కనకల్పావల్లి శరణు శరణు మాయంబారాణి శాంభవీరాణి తల్లి శాంభవీరాణి కరుణదూడు మా కన్నా తల్లి కనకల్పావల్లి శారదమ్మేలు తల్లి. ఆదికి మొదలకు హోంకారంబున ఆకాశం పుట్టే ఓహో ఆకాశం పుట్టే దానికి తోడై వాయుభూతము అవతరించినది దేవ అవతరించినది. వాయికి తోడై అగ్నిభూతము ఉద్భవించినది దేవ ఉద్భవించినది. ఈ మూడు ఒక్కటై జలభూతంబు జననమయ్యినది ఓహో జననమయ్యినది. జలగర్భంబున భూమాత ఉద్భవించినది దేవ ఉద్భవించినది. ఈ పంచభూతములు ఏకం వై ప్రపంచమేరిపడను ప్రపంచమేరిపడను. పాడి పంటలో చిన్నమ్మ పెద్దయ్యల సంభాషణ, కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క ఏకాంబరంల సంభాషణ విని మురిసిన శ్రోతలు ఎందరో. రాత్రిపూట హరికథా గానం విననిదే నిద్రకు ఉపక్రమించని శ్రోతలు మరెందరో. బావా పరమాత్మ ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ. పరమాత్మ ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ. ఆలజాతికి తిన్నది పుష్టి నీ వరుగు దాచి రథముననున్న చాలు. నేర్చున్నము చేసదం రిపుల సూపరులద్భుతమౌద సర్వలోకోన్నత. నాకు పేరసగుము ఊరగ చూచుచుముండుము అచ్యుత. భేష్ అర్జున అంటూ పరమాత్మ యొక్క ఆశీస్సులు గైకొని అర్జునుడు కూడా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇక పరమాత్మ ఆలోచించాడు, ఇరువురును కూడా వారి వారి యొక్క బాధ్యత నాపై నుంచి సర్వ సైన్యాన్ని కోరుకుని వెళ్ళిరి కదా, ఇక నేను చేయవలసినదేమిటి? ధర్మ సంస్థాపనం. కాబట్టి మరొక్కసారిగా నేను హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడితో కాస్త విచారించి రానున్నటువంటి మహాభారత యుద్ధాన్ని నివారించడానికి నా వంతుగా ప్రయత్నం చెయ్యాలి అనుకున్నటువంటి పరమాత్మ ఒక్కసారి సరాసరి ఉపప్లావ్యానికి బయలుదేరాడు మహానుభావుడు. మన దేశంలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అందరికీ తెలిసిన హిందీ భాషలో విజ్ఞాన వినోద మేళవింపుతో మాటల పాటలతో అలరిస్తున్న ఆకాశవాణి ముంబై కేంద్రం వివిధ భారతి కార్యక్రమాలను ఆలకిస్తూ ఆనందించే శ్రోతలు ఎందరో. ఈ అనుభూతిని ఎదల మాటున పదిలంగా దాచుకున్న శ్రోతలు కూడా ఎందరెందరో. हेलो हेलो सहेली. हेलो सहेली कार्यक्रम विविध भारती से आप मंदाकिनी दीदी बात कर रहे हो? जी बिल्कुल बिल्कुल. नमस्ते दीदी. 6 महीने के बाद बात हो रही दीदी आपसे. अरे और मेरे को 6 महीने के बाद मेरा कॉल लगा, इसलिए इतनी खुशी हो गई दीदी. आपसे बात करके बहुत खुशी हो गई दीदी. अरे हमें भी अच्छा लग रहा है कि आपका कॉल 6 महीने बाद लग ही गया आखिर, है ना.
जी दीदी जी जी जी। हाँ, तो अपना नाम तो बताइए, कहाँ से बोल रही हैं? अपना नाम बताइए। मैं बडनेरा जिला अमरावती से पद्माताई शुंगारे बात कर रही हूँ दीदी। अरे स्वागत है आपका। कैसी है पद्मा जी? मैं तो बहुत अच्छी हूँ दीदी, आप कैसे हो? हम भी अच्छे हैं। देखिए, आपसे बात करके और खुश हो गए। इतनी खुशी आपने दी है, मिलके आप इतना खुश हुई हैं। आपने इतनी प्यार से मुलाकात की है तो हमें और भी अच्छा लगा आपसे बातें करके, है ना? बराबर दीदी। हाँ, क्या करती हैं पद्मा जी आप? मैं घर पे रहती हूँ दीदी, और घर के काम धंधा में काम करती दीदी, और आपका प्रोग्राम सुनती हूँ। हेलो सहेली जो आता है दीदी, सखी सहेली, ओपन कार्यक्रम, वो कार्यक्रम सुनती दीदी मैं। हाँ, आप सारे कार्यक्रम सुनती हैं और इतनी खुश रहती हैं। आपका खुश रहने की आदत है आपको? जी 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 जी, मेरे को इतनी खुशी होती है। रेडियो तो मेरे यहाँ रेडियो 6 बजे से चालू रहता है दीदी। आप क्या कहेंगी महिला होने के नाते उन महिलाओं को जो खुश रहना नहीं जानती, घर में सुख शांति नहीं बना पाती? नहीं तो दीदी, उनमें भी अपने हिसाब से रहना चाहिए दीदी। किसी के साथ में झगड़ा से बोलना चाहिए नहीं है, किसी को अच्छे से रहना है दीदी। हाँ, कौन सा गाना सुनेंगी आप? एक बार मुस्कुरा दो। एक बार मुस्कुरा दो का कौन सा गाना? रूप तेरा ऐसे दर्पण में ना समाए। अरे वाह, क्या बात है। ఆ మాటలు పాటలు మధుర జ్ఞాపకాలై కలకాలం నిలిచే ఉంటాయి. ఇక ముఖ్యంగా శాస్త్రవేత్తల సలహాలు, రైతుల అనుభవ ప్రసంగాలతో సమాజానికి అన్నం పెడుతున్న రైతన్నలకు అందించాల్సిన అసలైన సమాచారం చేరవేస్తూ అహరహం కొత్త పుంతలు తొక్కుతూ అన్నదాతలకు అండగా ఉంటూనే ఉంటుంది మీ ఆకాశవాణి. ఎందరిని స్మరించుకోవాలి, ఎన్ని కార్యక్రమాలను సమీక్షించుకోవాలి. కేంద్ర సంచాలకులు, కార్యక్రమ నిర్వహణ అధికారులు, ప్రయోక్తలు, నిలయ కళాకారులు, సాంకేతిక సిబ్బంది ఎందరెందరో నా ఖ్యాతిని పెంచారు. అందరినీ పేరు పేరునా స్మరించుకోవాలి. ఎందరో బిడ్డలు, అందరికీ ఆకాశవాణి అందిస్తోంది హృదయపూర్వక శుభాభినందనలు. ఇది ఒక నిరంతర నదీ ప్రవాహం. మీ ఆలనా పాలనా చూడటమే అమ్మ ఆకాశవాణి లక్ష్యం. మీకోసం నా ఈ ప్రసార ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. రండి, నా చేయి పట్టుకొని నాతోనే నడవండి. నా బిడ్డలైన మిమ్మల్ని చూసుకుంటూ తలెత్తుకు సాగిపోయే అదృష్టాన్ని పదిలపరచండి. మీకోసమే నా పయనం, మీకోసమే నా సర్వస్వం. బహుజన హితాయ బహుజన సుఖాయ నా ఆత్మనాదం, నా జీవన నినాదం. ఈ అమ్మ ఆకాశవాణిని మరువకండి. ఇది నా మనసు మాట. ఈ 90 ఏళ్ల ప్రసార ప్రస్థానం నిరంతరం కొనసాగాలని నా ఆశ, నా ఆకాంక్ష. మీకోసం నేను, మీతోనే నేను. ఇది 90 వసంతాల ఆకాశవాణి అంతరంగం. నాటి రేడియో నుండి నేటి చరవాణిలో శ్రవణానందాన్ని కలిగిస్తోంది. 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి. శ్రోతలందరికీ మరొక్కసారి ఆకాశవాణి 90 వసంతాల శుభాకాంక్షలు.